శ్రీ గురుభ్యో నమః. అందరికీ జై శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురుం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరమాత్ముడు అనుగ్రహంతో మన భాగవతం చెప్పుకున్నాం కనయ్య. ఆగ్నిచిత్తుడు తపస్సు చేసి తాను తరించిన తర్వాత ఆయన పెద్ద కొడుకు నాభి మేరుదేవితో కలిసి సంతానం కోసం శ్రీ మహావిష్ణువుని తపస్సు చేయడానికి కూర్చుంటారనమాట. నారదాది మహర్షులందరూ ఋత్విక్కులందరూ ఈ సలహా ఇచ్చి వాళ్ళు కూడా పక్కనే ఉన్నారనమాట. గోవింద, ఈ తపస్సుకు మెచ్చుకున్న శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంలో వచ్చి ఆయనకి దర్శనం ఇవ్వగానే ఆయన ఆనందంతో తన్మయత్వంతో అలా చూస్తూ అలాగే ఆయన కాళ్ళ మీద పడిపోయి గట్టిగా పట్టుకొని ప్రార్థిస్తూ ఉండిపోయారు. ఏం కోరిక కోరుకోలేదు. దాంతో ఈ ఋషులు నారదాది మహర్షులందరూ సంతానం కావాలి, ఆయనకు ఒక కొడుకు కావాలి, మీలాంటి కొడుకు కావాలనగానే చిరుమందహాసం చేసిన శ్రీ మహావిష్ణువు నాలాంటి కొడుకైతే ఎక్కడా ఉండడు, నాలాంటి కొడుకు కావాలంటే నేనే పుట్టాలి అనేసి నా ఒక కళని నేను వాళ్ళకి కొడుకుగా పుడతాను. కాకపోతే ఏంటంటే తండ్రి అడగలేదు, ఋత్వికులు మహర్షులు మీరు అడిగారు కాబట్టి నేను ఒక కొత్త అవతారాన్ని ఎత్తుతానమాట. నేను వాళ్ళకి సంతానం కలిగిన తర్వాత నేను అవధూతలా మారిపోతాను, ఎక్కువ కాలం సంసారంలో ఉండనని చెప్పగానే సరే అని చెప్పారనమాట. నేను పుట్టడం వలన వాళ్ళు కూడా తరిస్తారు అని చెప్పారు. వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. అలా అదిగో ఋషభదేవుడు జన్మించాడు. గోవింద, అవధూత ఋషభదేవుడు. ఆయన కళ్ళు మూసుకొని ఎప్పుడు ధ్యానంలోనే ఉండేవాడు అనమాట. నిరంతరం ధ్యానం చేస్తూ ఉండేవారు. ఆయన వల్ల, ఆయన తపశ్శక్తి వల్ల ఎవరు ఏ కష్టం లేకపోయినా సరే చక్కగా భూమి విత్తనాలు బ్రహ్మాండంగా ప్రకృతి మొత్తం ఆహ్లాదంగా ఉండింది. దాంతో ఇంద్రుడికి బీపీ 100కి ఎక్కేసిందనమాట. అదేంటి ప్రతిసారి స్వర్గంలో ఉన్న వాళ్ళు అజ్ఞానంలో ఎందుకు పడుతున్నారు అనేసి నాకు కూడా సందేహం వచ్చిందనమాట. దానికే కన్నయ్య ఏంటంటే ఒక్క బ్రహ్మలోకంలో తప్ప ఆ కింద లోకంలో ఉన్న వాళ్ళందరూ చాలా వరకు అజ్ఞానంలో పడుతూ ఉంటారు. మళ్ళీ గురువు తరహా జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి మంచి గురువు ఉన్నారు కాబట్టి. మనకు కూడా మంచి గురువు ఉన్నారు, మనం పట్టుకోలేకున్నాం అంతే గోవింద. ఆ తర్వాత వీళ్ళందరూ ఈయన జ్ఞానంలో అజ్ఞానంలో పడిపోయి వెంటనే వానలన్నీ ఆపేశాడు అనమాట. దాంట్లో ప్రకృతి మొత్తం వికృతి అయిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే ఎడారైపోయింది. దాంతో వీళ్ళందరూ స్వామి దగ్గరికి వచ్చి వేడుకోగానే ఆ యోగేశ్వరుడు ఆయన శక్తితోటి వృష్టి వర్షాన్ని కురిపించేశారు. దాంతో మొత్తం సస్యశ్యామలం అయిపోగానే ఇంద్రుడు బుర్రగొక్కొని ఈయనేంట్రా, ఈయన కూర్చొని ఉన్నాడు, కూర్చున్న స్థలం నుంచి అన్నీ చేసేస్తున్నాడు అని చెప్పి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళేసి హూ ఈస్ హీ అనేసి అంటాడు. ఒరే బొర్తకు ఏదో నీకు ఎప్పుడు బుర్ర ఉండదంటారా ఏంట్రా, ఆయన ఎవరు, ఆయన శ్రీ మహావిష్ణువు, ఈ ముల్లోకాల్ని పరిపాలించేవాడురా అనేసి అనగానే ఆయన పరిగిస్తూ వచ్చేసి ఈయన కాలు గట్టిగా పట్టుకుని నన్ను క్షమించండి స్వామి అని చెప్పేసి నా క్షమాపణకి పారితోషికంగా నా కూతుర్ని మీకు ఇచ్చి వివాహం చేస్తాననేసి జయంతిని పిలిచి వివాహం చేస్తారు. సంతానం కలిగేదాకా ఈమె మీతోనే ఉంటుంది అనగానే క్షణాల్లో చూపులతోటే 100 మంది సంతానాన్ని 100 మంది సంతానాన్ని కలిగించేశాడు స్వామివారు. వెంటనే ఆమె ఏం చేసింది, నాకు సంతానం కలిగిన దాకా మీతో ఉండమన్నారు, నేను ఇంక వెళ్ళిపోవాలనేసి ఆమె